హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఇంట్లో పానీపూరి ఈజీగా ఎలా చేసేసుకోవాలో. ముందుగా ఇలా బఠానీలని తీసుకెళ్ళి 4 గంటలు నానబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకొని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా స్మాష్ ఎంత ఈజీగా ఎంత అయితే అంతగా స్మాష్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి పానీ కోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి కొంచెం నానబెట్టుకొని చింతపండును కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మొత్తం కలిపేసి దానిలో ఉన్న తొక్కు మొత్తం బయటికి రావాలంటే ఇలా స్ట్రైనర్ చేసేసుకొని మనకి సరిపడినంత వాటర్, అలానే జీరా పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకొక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అట్లా అన్నీ కూడా యాడ్ చేసేసుకొని టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా టమాటాలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇలా మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకొని అందులో కొంచెం పానీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పానీపూరీలతో సర్వ్ చేసేసుకోవడమే. ఫుల్ వీడియో అయితే